మొట్టమొదటిగా ఒక చాలా వినూత్నమైన యాప్ తీసుకువచ్చినందుకు అనిల్, సాయి ప్రణీత్ వారిద్దరికి నా అభినందన తెలియపరుస్తున్నాను. ఈరోజు మన అందరికీ తెలుసు, ఇప్పటి వరకు చాలా గట్టి పోటీ మధ్యలో ఒక మంచి క్రికెట్ సిరీస్ జరిగింది. ఇప్పుడు వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది. కొన్ని రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం అవుతూ ఉంది. తర్వాత మళ్ళా కొత్త టోర్నమెంట్స్, ఈ సంవత్సరంలో వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా ఉంది. రకరకాలుగా స్పోర్ట్స్ మనము చూస్తూ ఉంటాము. అండ్ ఇందాక మనము టీవీలో చూసినట్టుగా సాధారణంగా కొంతమంది బాగా స్పోర్ట్స్ పైన ఆసక్తి ఉన్న వాళ్ళు అన్ని స్పోర్ట్స్ ఫాలో అవుతారు. నేను స్వయంగా ఒక ఉదాహరణగా చెప్పగలను. నేను కనీసం ఒక 10 రకమైన స్పోర్ట్స్ ఫాలో అవుతాను. అండ్ వారి అన్నట్టుగా ప్రతి స్పోర్ట్లో ఏం జరుగుతూ ఉంది, మ్యాచెస్ చూడడానికి, స్కోర్స్ తెలుసుకోవడానికి, ముఖ్యంగా నాకు ఇండియన్ ప్లేయర్స్ ఎట్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటే మనందరికీ తెలుసు, గత ఒలింపిక్స్ లో భారతీయుడు నీరజ్ చోప్రాకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈ టోర్నమెంట్ లో ఆయన ఏ ర్యాంక్ సంపాదించుకోగలుగుతారు, ఇట్లాంటి తెలుసుకోవాలి, ఇట్లాంటి ఆసక్తి ఉంటుంది. సో ఆయన గురించి తెలుసుకోవడానికి నేను వరల్డ్ అథ్లెటిక్ వెబ్సైట్ చూస్తూ ఉంటాను. క్రికెట్ ఫాలో అవడానికి ఇంకొక వెబ్సైట్ చూస్తూ ఉంటాము. ఇంకొక దానికి బ్యాడ్మింటన్ మ్యాచెస్ ఎక్కువగా టోర్నమెంట్ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కొంతవరకు అలవాటు అయి ఉంటే చేయగలము. కొత్తగా ఎవరైనా స్పోర్ట్స్ పైన రుచి పెట్టబోతున్నారో వాళ్ళకి ఇట్లాంటి 10-20 వెబ్సైట్స్ దగ్గరికి వెళ్తూ ఉండడం కొంత ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఇట్లాంటి నేపథ్యంలో వర్డ్స్ ఇన్ ద గేమ్ అనే యాప్ ద్వారా ఒకే దగ్గర అన్ని స్పోర్ట్స్ లో ఏం జరుగుతూ ఉంది, పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడం, స్కోర్స్ తెలుసుకోవడం, రిజల్ట్స్ తెలుసుకోవడం. తర్వాత ఇందాక యాప్లో చూశాను, వాళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నారు, ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నారు. సో చాలా సమగ్రంగా ఒకే దగ్గర అన్ని సమాచారం పొందుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా ఉంది. అండ్ ఖచ్చితంగా యాప్ స్టోర్లో కానీ, గూగుల్ పేలో కానీ, ఆండ్రాయిడ్ స్టోర్లో కానీ ఈ యాప్ పెట్టడం వందలాది, వేలాది, లక్షాది మంది దగ్గరికి కూడా చాలా సులభంగా ఇది అందుబాటులో అవుతుంది. సో స్పోర్ట్స్ మీద రుచి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఈ యాప్కి మంచి ఆదరణ ఇస్తారు. దాన్ని బాగా వాళ్ళు వాళ్ళ ఫోన్స్ లో, మొబైల్స్ లో, డివైసెస్ లో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అని నేను నమ్ముతున్నాను. ఆల్ స్పోర్ట్స్ ఇండియాలో చూసే ప్రతి ఒలింపిక్ స్పోర్ట్, నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్, వింటర్ గేమ్స్, పారా స్పోర్ట్స్, సో ప్రతి స్పోర్ట్ది ఆర్ గేమ్స్వి వచ్చేసి స్కెడ్యూల్స్, న్యూస్ అండ్ రిజల్ట్ కార్డ్స్ ఉంటాయి. సో ఇది మా ఇనీషియల్ వర్షన్ మాత్రమే. ఈరోజు యాప్ ఏదైతే మేము లాంచ్ చేసామో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో, ఆ వర్షన్లో ఈ 3 ఫీచర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మేము మెటావర్స్ మీద వర్క్ చేస్తున్నాము ఫర్ ఎంటైర్ స్పోర్టింగ్ వరల్డ్. బట్ టు స్టార్ట్ విత్ ఇండియన్ స్పోర్ట్స్ అండ్ దెన్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్. ఆ తర్వాత ఎక్స్పర్ట్ కనెక్ట్ అని ఉంటుంది మాకు. ఇది ప్రైమరీగా ప్లేయర్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఫీచర్ ఇది, ఎక్స్పర్ట్ కనెక్ట్ అండ్ స్పాన్సర్షిప్ కనెక్ట్ అండ్ గేమ్ ఎనాలిటిక్స్. తర్వాత డిజిటల్ గేమింగ్ ఉంటుంది, యంగర్ జనరేషన్కి యూజ్ చేయడానికి కంప్లీట్ మల్టీ స్పోర్ట్స్ కాన్సెప్ట్ మీద తీసుకొస్తున్నాము, సంథింగ్ లైక్ ఒలింపిక్ కాన్సెప్ట్. సో దాంతోపాటు షాపింగ్ ఉంటుంది. ఇది కూడా స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ, వాళ్ళ పర్టికులర్ ప్లేయర్ లేబుల్ బేస్డ్ మర్చెండైజ్ తీసుకోవాలనుకున్నా కానీ ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటుంది. సో ఇది మేము నెక్స్ట్ ఇంకా ఫ్యూ మంత్స్ ఆర్ ఈవెన్ ఇట్ టేక్స్ 1 or 2 years టైం ఈ రోజు నుంచి. సో ఇవి మేము వర్క్ చేస్తున్నాం ఈరోజు. సో దీంట్లో బిగ్గెస్ట్ బెనిఫిట్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్ ఆర్ నాట్కి కూడా వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది, కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సంథింగ్ లైక్ సూపర్ యాప్ కాన్సెప్ట్ ఇది. సో మళ్ళీ మీరు డిఫరెంట్ వెబ్సైట్, డిఫరెంట్ యాప్స్ చూసేయాల్సిన పని లేదు. అలాగే టైం అనేది కూడా చాలా సేవ్ అవుతూ ఉంటుంది మీకు. 30 seconds ఆర్ లెస్లోనే మీరు ఒక న్యూస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేయాల్సిన పని ఉండదు. సో ఇది మీకు మేజర్ బెనిఫిట్. అండ్ ఈరోజు మేము యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో అవైలబుల్ చేసాము. సో యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేసుకుంటాము అండ్ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి మాకు స్కోప్ ఉంటుంది. వర్డ్స్ ఇన్ ద గేమ్ ఈరోజు లాంచ్ అయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అనిల్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.
బట్ స్టార్టింగ్లో నేను అడిగేవాడిని వర్కౌట్ అవుతుందా ఏంటి ఎలా అంటే అప్పుడు మొత్తం ఇలా ఎక్కడా లేదు ఇలాంటిది అని కాన్సెప్ట్ ఇందాక చెప్పినట్టు షాపింగ్ కానీ అని ఇలా చాలా చెప్పంగానే డెఫినెట్గా ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అనేది డెఫినెట్గా చాలా బెనిఫిట్ అవుతుందని నేను నమ్మి, అండ్ ఇది ఒక స్పోర్ట్కి సంబంధించింది కాబట్టి నేను డెఫినెట్గా నేను స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి దీంట్లో ఇంకా ఇన్పుట్స్ బాగా ఇవ్వగలను. సో నేను నాకు తెలిసినంత మ్యాక్సిమం దీంట్లో నేను కూడా ఎఫర్ట్ పెట్టి ఏదన్నా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది బాగా ఎక్స్పర్ట్గా నేను కూడా చెప్పగలను అనే కాన్ఫిడెన్స్తో నేను కూడా దీంట్లో జాయిన్ అయ్యాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అందరూ డెఫినెట్గా దీన్ని వాడి మంచిగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంకా ఏమేం చేయొచ్చు అనేవి చెప్తే డెఫినెట్గా మేము